చూస్తుంది ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. ఎకరానికి 40 క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది ఇది విత్తనం. శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది రాజాసాబ్ వెరైటీ అండి ఇది. ఇంకా ఇది ఇలా ఉంటే చూడండి ఎలా పోయింది. ఇది ఇలా ఉంటే ఇంకో చెట్టు చూసుకోండి ఎలా ఉందో. ఇక ఇది చూడండి ఇది లేపుతుంటే అసలు నేను గట్టి మీద అన్న పైకి నిలబడి లేపుతున్నా చూడండి. ఫస్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి రాజాసాబ్ అనే వెరైటీ అండి. చూడండి మొక్క 4 అడుగుల వరకు పెరిగింది, అయినా చెట్టు అంటే కాయ చూడు ఎట్లా ఉందో విత్తనం. ఈ రాజాసాబ్ అనే వెరైటీ ఇది అసలు మామూలుగా లేదండి విత్తనం. చూడండి ఒక మండ కాదు, ఒక చెట్టు కాదు, ఏది చూసుకున్నా అంతే ఉంది విత్తనం. ఇది రాజాసాబ్ వెరైటీ రాజులాగానే కాసిందండి చెట్టు తోట. రాజాసాబ్ వెరైటీ రాజులాగానే కాసింది. అసలు ఎక్కడ చూపించాలో అతను తోట అంతా అంతే ఉంది. ఎంత వస్తుందండి ఇది? ఖచ్చితంగా 35 పక్కా దిగుద్దండి. ఎవరు చెప్పినా చెప్పుకుంది దీని మీద నేను ఛాలెంజ్ చేస్తా, పక్కా దిగుతుంది ఇది. చూడండి ఎట్లా ఉందో. ఒక్క చెట్టు అది ఒకటి ఇంతవరకు ఒక చెట్టు చూడండి. ఈ విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి రాజాసాబ్ అనే వెరైటీ ఇది. విత్తనం చూడండి ఎలా ఉందో, ఎలా కాసిందో. అది మీకే వదిలేస్తున్నాం ఎలా కాసిందో చెప్పడం కోసం. ఈ విత్తనం ఖమ్మం సాయికృష్ణ సీడ్స్ నుంచి తాళ్ళవకల గ్రామానికి కారకుల శ్రీ గారు తేవడం జరిగింది. ఇది విత్తనం చూడండి ఎలా ఉందో, కాయ బారు ఎలా కాసిందో. ఈ కాయ పూర్తిగా డ్రై అయింది, డ్రై అయిన కాయ కూడా ఎంత బారుందో. ఇది ఒక చెట్టు కాదు, 2 చెట్లు కాదు, తోట అంతా ఎక్కడ చూసుకుని అంతే ఉంటుంది. ఈ విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి రాజాసాబ్ అనే వెరైటీ ఇది. విత్తనాన్ని నేను చూపిస్తున్నా చూడండి. ఇది చూశారు కదా, ఈ మండ ఎంతవరకు బారిందో అంతవరకు కాయ ఉంది. ఇక్కడ ఇంకా ఈ చెట్టు చూపిస్తాను చూడండి. ఈ చెట్టుని చూపిస్తాను చూడండి. అసలు ఇది ఎలా ఉందో చూడండి కాయ. అసలు మండ ఎంతవరకు బారిందో అంతవరకు కాయ అనేది ఇది ఒకటే చెట్టు. ఇది సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి రాజాసాబ్ అనే వెరైటీ అండి ఇది. అసలు ఎలా ఉంది చూడండి కాయ. అసలు ఎంత దగ్గర గనుపులు చూడండి. అసలు సందు లేకుండా కాయ కాసింది ఇది. గుత్తులు కాయ, గుత్తులు కాయ.